కుంటి కొడుకులు పుట్టారు, కుంటి కూతుర్లు పుట్టారు యేసు ప్రభుకి. ఈ నడుము నుంచి కింద వరకు కట్టి పుల్లలాగా అలా వేలాడుతున్నాయి కాళ్ళు. అలాంటి కొడుకుని, అలాంటి కూతురుని చూసి ఏ తండ్రి, ఏ తల్లి సంతోషపడుతుంది? అందరూ కుంటి కుమారులు, కుంటి కూతురు పుట్టారు యేసు ప్రభుకి. ఎల్లకాలం ఎత్తుకోవాల్సిందే యేసు ప్రభు, ఎత్తుకొని మోస్తూనే ఉండాల్సిందే. ప్రారంభంలో మన విశ్వాసం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు మనల్ని స్థిరపరచడానికి అద్భుతాలు చేశాడు. బలం వచ్చిందా? వాక్యం అనే పాలు తాగావా? వాక్యం అనే పాలు ప్రతి ఆదివారం తాగుతుంటే బలం వస్తుందా? బలం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎత్తుకో అని చేతులు చాపకూడదు. పడినప్పుడు నీవే లేవాలి, నడవాలి, పరిగెత్తాలి, బలమైన కార్యాలు చేయాలి. ఎల్లకాలం ఎత్తుకోవాలన్నా ఎత్తుకోవాలి. మరి ఎత్తుకోలేదు కాబట్టి గర్వాంశ అయ్యారంట. సంతోషం. కుంటోళ్ళంతా అక్కడే ఉండాలి, బయటే ఉండాలి, లోపల ఉండకూడదు. క్రైస్తవ్యంలో కుంటి వాళ్ళకి, బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళకి, ఇలాంటి మానసిక శారీరక అంగవైకల్యం కలిగిన వాళ్ళకి స్థానం లేదు.